భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలోన ఈ జిల్లా వ్యాప్తంగా 4 బృందాలుగా ఏర్పడి అన్ని మండలాల్లోన పంటలను పరిశీలన చేస్తూ ఉన్నాం. ప్రధాన కారణం ఏమంటే ఒక 2 నెలల క్రితం అంటే మే చివరి వారంలోన జూన్ మొదటి వారంలో కురిసినటువంటి అరకొర వర్షాలకి మన జిల్లాలోన రైతులు విస్తారంగా అంటే సమయం పోతుంది, విత్తన సమయం దాటిపోతుంది, అదును పోతుంది అనే ఉద్దేశంతోనే విస్తారంగా పత్తి, తర్వాత కంది, సద్దలు, జొన్న, అదేవిధంగా ఆముదము, వేరుశెనగ, ఉల్లి ఈ పంటలు సాగు చేశాను. సాగు చేసిన తర్వాత విత్తనం వేసిన తర్వాత మొలకెత్తినాయి. ఆ టైంలో సరిగా సక్రమంగా మొలచిన కారణంగా 1, 3, 4 సార్లు మళ్ళీ నాటి మరి బతికించుకున్నాను. తర్వాత వర్షమే లేదు. అంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వచ్చిన వర్షం తప్ప తర్వాత వర్షం జాడే లేదు. దీని కారణంగా ఈరోజు రైతులు వేసిన పంటలన్నీ వాన లేక మొత్తం కూడా వాడిపోయి ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. అందుకే మేము ఒకటే కోరుతా ఉన్నాం, జిల్లా కలెక్టర్ గారు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు మీరంతా కూడా మరి జిల్లా ప్రజల ఓట్లతోన గెలిచినారు, ఎన్నికైనారు, ప్రజాప్రతినిధులుగా ఉంటా ఉన్నారు. ఈరోజు రైతులంతా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి మీరు స్పందించి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి కర్నూలు జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించేందుకు మీరు కూడా మరి కృషి చేయాలని చెప్పి వారికి కూడా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు తిరుగుతుంటే ఎక్కడ పోయినా ఇదే పరిస్థితి ఉంది. అంటే చాలా మంది ఇంకా ఆందోళన చెందుతా ఉన్నారు. అంటే చిల్లి గవ్వ కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. విత్తనాల కోసము, ఎరువుల కోసము, సాగు ఖర్చుల కోసము విపరీతంగా అప్పులు చేశాము, బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నాము, ప్రైవేటు వడ్డీకి తీసుకున్నాము, కానీ మాకేం వచ్చే పరిస్థితి లేదని చెప్పి చాలా ఆందోళనతో ఉన్నారు. కాబట్టి తక్షణమే ఈ కర్నూలు జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించాలి. తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలి. పంట వేసి నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరాకి పంట నష్టపరిహారం 50,000 రూపాయలు చెల్లించాలి. అదేవిధంగా పంటల బీమా పథకానికి సంబంధించి రైతులే ఇటీవల కాలంలో ప్రీమియం కడతా ఉన్నారు. రేపు 15 వరకు పొడిగించాక ఈరోజు పత్రికల్లో వచ్చింది. మేమేం కోరుతా ఉన్నామంటే ప్రభుత్వమే పంటల బీమా ప్రీమియం భరించాలి, వారే చెల్లించాలి. ఎవరైతే చెల్లించారో రైతులకి వెంటనే రిటర్న్ వాపసు వచ్చే పద్ధతుల్లోన ప్రభుత్వము ఎలికి ఇప్పించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అసలు రైతు అనేవాడు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయినాడు. ఏమాత్రం కూడా పంట వచ్చే పరిస్థితి లేదు. అందుకే తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వము, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మరి కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి నష్టపరిహారం ఇచ్చే పద్ధతుల్లోన ముందుకు రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీంతో పాటు రైతులు తీసుకున్నటువంటి బ్యాంకుల్లో పంట రుణాలను 2 లక్షల రూపాయల దాకా మాఫీ చేయాలి. అదేవిధంగా పశువులకి, మూగజీవాలకు సంబంధించి మేత ఇవన్నీ కూడా రేపు 1-2 నెలలు పోతే బాగా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి పశుగ్రాసాన్ని ఉచితంగా ప్రభుత్వం ఇవ్వాలి. దీంతో పాటు మరి ఒక 10 నెలల కాలం పాటు ప్రతి కుటుంబానికి, రైతుల కుటుంబాలకి నెలకి 20,000 రూపాయల చొప్పున కరువు పెన్షన్ రూపంలోన చెల్లించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మొత్తం అన్ని రకాలుగా కూడా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మరి దీనికోసము ఈరోజు పంటల పరిశీలన చేస్తూ ఉన్నాం. ఎక్కడ పోతే రైతులు కలుసుకుంటా ఉన్నాము. ఈరోజు మధ్యకేర, తుగ్గలి, దేవనకొండ, పత్తికొండ, ఆస్పరి, ఆలూరు ఇవాళ చూసి ఇక్కడ వచ్చాం. ఇంకో బృందం కోసిగి, కౌతాలము, తర్వాత ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, ఓరవకల్లు, జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలని చుట్టి మొత్తం అందరు రైతులను కలుసుకుంటా ఉన్నాం. అందరూ కూడా కొంతమంది అయితే తీరని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు పరిశీలన చేసి రేపు 3వ తేదీ నాడు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున రైతులను సమీకరించి, ప్రజలను సమీకరించి ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇవి అయిపోయిన తర్వాత రేపు 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా మరి కరపత్రాలు వేసుకొని ఈ జిల్లాను కరువు ప్రకటించాలని చెప్పి, కరువు సహాయ చర్యలు చేపట్టాలని చెప్పి, రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుతూ విస్తృతంగా అన్ని గ్రామీణ ప్రాంతాల్లోన, పట్టణ ప్రాంతాల్లోన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీని తర్వాత 18వ తేదీ నాడు చలో కలెక్టర్ ఆఫీస్ని ముట్టడించే కార్యక్రమానికి కూడా మేము పిలిపించాం. ఏదేమైనా ప్రభుత్వం దిగొచ్చేంత వరకు, రైతులను ఆదుకునేంత వరకు, కరువు జిల్లాగా ప్రకటించేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని, పోరాటాన్ని రైతుల పక్షాన
వారికి అండగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘం ఉంటుంది, వారి కోసం పోరాడుతుంది. ఆ పద్ధతుల్లో మా పోరాటాలకి మరి రైతులు, అదేవిధంగా ప్రజలు, మరి అన్ని వర్గాల ప్రజలంతా కూడా తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది. ఈ పోరాటాల్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము రైతులందరికీ, ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ ప్రభుత్వాలకు ఇప్పటికైనా కనువిప్పు కలగాలి, ఏమాత్రం ఆలస్యం చేయకోకుండా స్పందించాలి. ఎందుకంటే ఒకటే అడుగుతా ఉన్నాం, ఇటీవల కాలంలో మన జిల్లాలోనే ముఖ్యమంత్రి గారు గత నెలలో దొన్నగిరి మంత్రాలయం దగ్గర పర్యటించారు. ఈ నెలలో మొన్న ఆస్పరి 25 తేదీ పర్యటించారు. నిన్న లేదు మొన్న లోకేష్ బాబు, ఆయన నారా లోకేష్ పచ్చికొండ దగ్గర పర్యటన చేశారు. వీళ్ళంతా జిల్లాకు వస్తా ఉన్నారు, కానీ ఎటువంటి జిల్లాకు సంబంధించి వారు ఇచ్చిన హామీలు ఎటువంటి మాత్రం కూడా నెరవేర్చే దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందుతా ఉన్నారు. సాగునీటి ప్రాజెక్టులకి ఏమి డబ్బులు విడుదల చేయలేదు, తర్వాత జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించలేదు, ఒక కొత్త పరిశ్రమ రాలేదు, ఒకరికి ఉద్యోగం రాలేదు. వచ్చినప్పుడల్లా ఊరిస్తూ మాటలు చెప్పి పోతా ఉన్నారు. అట్లా మాటలు చెప్పి పోతా ఉంటే ఈ జిల్లా ప్రజలకి, రైతాంగానికి ఒరిగేదేం లేదు. అందుకే మాటల్లో కాదు, ఆచరణలోన మీరు ఈ జిల్లా ప్రజానీకాన్ని, రైతులను ఆదుకోవడానికి మరి ముందుకు రావాలి. ఆ పద్ధతుల్లో తీవ్ర వర్షాభావం కారణంగా మరి నష్టపోయిన వాళ్ళని, రైతులను ఆదుకోవాలి. పంట నష్టపరిహారం 50,000 రూపాయలు ఎకరాకి ఇవ్వాలి. ఈ పద్ధతుల్లోన మరి ఖచ్చితంగా స్పందించాలని చెప్పి, ఆ పద్ధతుల్లో స్పందించేంత వరకు కూడా మేము పోరాటాలని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బి గిడ్డయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి, కర్నూలు. విభజించి మొదటి బృందానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి గారు నాయకత్వంలో ఈ ప్రాంతానికి రావడం జరిగింది. మరి ఈ యొక్క బృందం పరిశీలనలో పూర్తిగా రైతులు ఈ సంవత్సరం సీజన్లో పంటలు ప్రతి ఒక్కరు మెజారిటీగా 60-70% 2 సార్లు 3 సార్లు విత్తనం వేయడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడే డానాపూర్కి సంబంధించిన ఈ హుసేన్ గారు మూడోసారి విత్తనం వేయడం, మరి దీనికి కావాల్సిన పెట్టుబడి 3 సార్లు కూడా, ఒకసారి పెట్టుబడి 29,000 అంటే దాదాపు 90,000 వరకు పెట్టుబడి పెట్టినా మరి ఈ యొక్క పెట్టుబడికి ఎలాంటి ఫలితం లేకుండా అప్పుల్లో కురుకుపోతున్నటువంటి ఇలాంటి రైతులకు మేలు జరగాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా జిల్లా వ్యాప్తంగా కూడా 4 బృందాలు పరిశీలన చేసి రేపు 3వ తేదీన మరి ఆయా మండలాల్లో భాగంగా ఆదోని మండలం మరి తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, బ్యాంకులో ఉన్నటువంటి అప్పులను కూడా రుణమాఫీ చేయాలని చెప్పి రైతుల సమస్యలపైన పెద్ద ఎత్తున ప్రజాందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం. కాబట్టి ఆ యొక్క కార్యక్రమానికి ఆదోనికి సంబంధించినటువంటి మండలం 1, మండలం 2 నుండి కూడా గ్రామ రైతులంతా కూడా మరి మీ సమస్యలు పరిష్కరించడంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందుంది. కాబట్టి మీరు కూడా ఉద్యమాల్లో భాగస్వాములై మరి రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పుగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే రైతులను కాపాడాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ, నా పేరు టి వీరేష్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆదోని పట్టణ కార్యదర్శి.